हरिः ओं श्रीगुरुभ्यो नमः। వంచింపంపనిలేదు బ్రహ్మకు ఇచటం వత్సంబులున్ బాలురున్ వంచించన్ గనుబ్రాహ్మితన్ను మరలన్ వంచించుటశ్చర్యమే వంచింపన్ తనకేల తెచ్చుటకునై నల్దంచు బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింపనెచ్చు హరిలీలన్ మందహాసాస్యుడై గోపాలసుతులు లేరని గోపికలకు చెప్పనేల గోపాలకులన్ గోపికల నలర బాలుర క్రేపుల రూపములనే చరించదననుచం కరముల్ పాదములున్ శిరంబులం అవగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దంతాదులన్ దండకాంబర శ్రగ్వేణు విషాణభూషణవయో భాషా గుణాఖ్యానత తత్పరతల్వీడ్వడకుండదల్చె విబుఢా వత్సార్భకాకారముల్ బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడున్ బ్రహ్మ ఒకడుగాని వేరొక బ్రహ్మలేడు సృజింపగా బ్రహ్మ నేను సృజింపనుండొక బాలవత్సకదంబమే భ్రమమందు జనించెనొక్కట భ్రమమైనది చూడగన్ మోహములేక జగంబుల మోహింపగజేయ నేర్పు మొనసిన విష్ణున్ మోహింపించదననియడు మోహమున విధాత తానే మోహితుడయ్యన్ పగలు ఖద్యోతరుచి చెడు పగిది రాత్రి మంచు చీకటి లీనమై మాయుమాట్కి విష్ణుపై అన్యమాయలు విశదమగున చెడిని జేషుల గరిమంబు జరచుగాక పుట్టితి బుద్ధి ఎరింగితి బుట్టించితి జగము సగము పోయను ప్రాయం బిట్టి వినూతన సృష్టులు పుట్టుటలేదౌర ఇట్టి భూమిలే భూమిన్ ఏ పరమేషు తేజమున ఈ సచరాచరమైన లోకము ఉద్దీపితమయ్యే అట్టి విభుతేజము కన్నుల చక్కగా చూడగా నోపక పారవశ్యమున నొందుచు సంస్థిమితాఖిలేంద్రియుండై పరమేష్ఠిమై మరిచెనప్పుడు చిత్రపు రూపు కైవడిన్ ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ధ్రువుడు శ్రీహరి తన లోకానికి వెళ్ళిపోయిన తరువాత తాను చేసినటువంటి ఆ పొరపాటుని ఆయన తలుచుకుంటూ పరిపరి విధాలుగా అయ్యో ఛాన్స్ మిస్ అయిపోయానే, పరమాత్మతో పాటు ఆయన పాదాలు పట్టుకుని ఆయన లోకంలోకి వెళ్ళిపోయి ఇక జనన మరణ సైకిల్ నుంచి తప్పించుకునేటువంటి అవకాశం, అంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చినా కూడా నేను చేయిదార్చుకున్నానే అనేటువంటి విషయాన్ని తలుచుకుంటూ ఆయన అంత సంతృప్తి పడలేదయ్యా. పడకపోయాక తరువాత ఏమనుకున్నాడంటే, దేవతల చేత నా మనసంతా కూడా విదూషిత కలుషితం చేయబడింది. ఎందుకంటే దేవతలందరూ కూడా ఓర్చుకోలేక నేను వాళ్ళకన్నా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాను అనేటువంటి భావం చేత వాళ్ళు ఓర్చుకోలేక నా బుద్ధిలోకి వాళ్ళు ప్రవేశించి కలుషితం చేసేశారు అని చెప్పి ఒక నెపాన్ని దేవతల మీద పెట్టాడు. ఇక రెండవది, అయ్యో నా గురువైనటువంటి నారదుడి యొక్క వచనాన్ని నా అగ్రాహిషం, నేను ఆయన్ని స్వీకరించలేకపోయాను. నేను ఆయన మాటల్ని, ఆయన ఏమన్నాడంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఆ మహామంత్రంలో వాసుదేవతత్వం ఇమిడి ఉన్నది. ఆ మంత్రాన్ని ఉపాసన చేయడం వల్ల సర్వంలోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటి ఆ వసించేటువంటి సర్వవ్యాపకమైనటువంటి వెలుగులతో కూడుకున్నటువంటి వ్యాపించిపోయి, వాసు అంటే వ్యాపించిపోయి వసిస్తూ దేవ జ్ఞానంతో మిళితమైపోయేటువంటి మహత్తరమైనటువంటి ఆ మహామంత్రం యొక్క ఆ అనుభవాన్ని పొందలేక
నేను నా మనసులో ఆ తల్లి మీద ఉండేటువంటి కోపంతో తల్లి వేరు, నా 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 తల్లి వేరు, ఈ తల్లి వేరు, ఎదురుగా పరమాత్మ వేరు, పరమాత్మ పాదాలు వేరు, గరుత్మంతుడు వేరు అనేటువంటి పృథక్ భావము, అంటే వేరువేరుగా చూసేటువంటి భావం చేత నేను నారదుడి యొక్క ఆ అసలైనటువంటి ఆ మంత్ర ప్రభావాన్ని నా అగ్రాహిషం స్వీకరించలేకపోయాను. దిస్ ఈజ్ మై డిఫెక్ట్ అని అన్న తరువాత, ఓ విదురా, ఇప్పుడు దేవతలు ఓర్వలేక నా బుద్ధిని పాడు చేశారు అన్న విషయాన్ని అనుకుని మళ్ళీ తరువాత 33వ శ్లోకంలో దైవీం మాయాముపాశ్రిత్య ప్రసుప్త ఇవ భిన్నధృక్ తప్యే ద్వితీయేప్యసతి భ్రాతృవ్యహద్రుజా అని ఇప్పుడు భగవంతుడి యొక్క ఆ స్థితిలో ఉన్నవాడు కాబట్టి, సాక్షాత్తు పరమాత్మను చూశాడు కాబట్టి, ఆ పరమాత్మను చూసినందువల్ల మనసు విశాలమయ్యి మనసుకి ఆ భగవత్తత్వం యొక్క స్ఫురణ అంటున్నట్టుగా ఆ భగవంతుడి యొక్క స్ఫురణ కలగడం వల్ల దైవీం, ఇదంతా కూడా దైవీం అంటే ఆ శ్రీహరి యొక్క మాయను, ఆ శ్రీహరి యొక్క మాయను ఆశ్రిత్య, ఆ మాయ ఏం చేసిందంటే నాకు చాలా దగ్గరగా ఆశ్రయించిపోయింది. ఆ మాయ అంతా కూడా నన్ను కప్పేసింది. ఎప్పుడైతే మాయ కప్పేస్తుందో, ఎప్పుడైతే నిద్ర కప్పేస్తూ ఉంటుందో, అప్పుడు మనిషి ఏ విధంగా అయితే నిద్రపోతూ ఉంటాడో, ఈ మాయ కప్పేసేటప్పటికి ఆశ్రిత్య మాయాం ప్రసుప్త ఇవ, నిద్రపోతున్నటువంటి వాడిలాగా నేను ఉండిపోయాను. ఏదో ఒక మాయ కప్పేసేసి నాకు ఆ ఉన్నతమైనటువంటి స్థానం కావాలి అనేటువంటి కోరిక వచ్చింది. కానీ వాసుదేవ మంత్రోపాసన చెయ్యడం వల్ల అన్నిటికన్నా మించినటువంటి ఆ పరమోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ప్రభావము అని అది ఒక్కసారి మరుగు పడిపోయి నాకు ద్వితీయే అసతి అపి, అసలు రెండోదంటూ ఏదీ లేదు. ద్వితీయే అంటే రెండవది, అసతి అపి లేకున్నా సరే, భిన్నంగా చూసేటువంటి వాడిని అయిపోయాను నేను. ఈ కాన్సెప్ట్ ఒకటి మనకి భాగవతంలో కానివ్వండి, భగవద్గీతలో కానివ్వండి, ప్రతి చోట ఈ కాన్సెప్ట్ ఒకటి వస్తూ ఉంటుంది. భిన్నదృక్, పృథక్ దృశ్య. పృథక్ అంటే వేరువేరుగా చూచుట, భిన్న దృక్ వేరువేరుగా చూచుట. ఇది కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని ముందుకెళ్దాం. ఇప్పుడు నాకు భిన్న దృక్, ఆ మాయ వల్ల నాకు ఒక భిన్నంగా చూసేటువంటి ఒక అవస్థ ఏర్పడిపోయింది. ఆ అవస్థతో నేను ఏమనుకున్నానంటే భ్రాతృవ్యహద్రుజ, నా సోదరుడైనటువంటి ఉత్తముణ్ణి నా శత్రువు అనుకున్నాను. భ్రాతృభాతృవ్యహృతృజ, నా హృదయంలో నేను నా సోదరుడే నాకు శత్రువు, నా సోదరుడు వెళ్ళి నా తండ్రి మీద తొడ మీద కూర్చుండిపోయాడు కాబట్టి హీఈజ్ మై ఎనిమీ అనుకున్నాను. నన్ను దుర్భాషలాడినటువంటి నా తల్లిని నేను శత్రువు అనుకున్నాను. అందువల్ల ఈ భిన్నమైనటువంటి దృక్కు. కానీ ఆ తమ్ముడే ఆ తమ్ముళ్ళలో పరమాత్మ ఉన్నాడు, తల్లిలో పరమాత్మ ఉన్నాడు, నాలో పరమాత్మ ఉన్నాడు, తండ్రిలో పరమాత్మ ఉన్నాడు. తండ్రి తమ్ముడిని కూర్చోపెట్టుకున్నటువంటి ఆ సన్మానంలో కూడా, ఆ క్రియలో కూడా వాసుదేవుడు ఉన్నాడు. నన్ను గెంటేయడం అని అవమానం చేసినటువంటి అవమానంలో కూడా పరమాత్మే ఉన్నాడు అనేటువంటి ద్వితీయ రెండవ భావం లేకుండా డిఫరెంట్గా చూసేటువంటి పరిస్థితి చేత తాపం పొందుతున్నాను నేను. ఆ తాపం నాలో ఉండడం మూలంగా, ఆ విష్ణువు యొక్క మాయ కప్పేయడం మూలంగా ఆ మహోన్నతమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని కోరుకోకుండా నా తమ్ముడే శత్రువు అనుకునేటువంటి విధంగా వాడికన్నా ఎక్కువ స్థితిలో కూర్చోవాలి అనేటువంటి దానితో నా హృదయం అంతా కూడా తాపం చెందింది. పరమాత్మని
పరమాత్మని చూసినా కూడా, పరమాత్మతో మాట్లాడినా కూడా, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినా కూడా ఆ శంఖం తాటింపు వల్ల నాలో బ్రహ్మాండమైనటువంటి సంస్థితి రూపంలో ఉండేటువంటి వేద మంత్రాలు కూడా బయటకు వచ్చినా సరే ఈ తాపం నన్ను వదలలేదు అనేటువంటి భావాన్ని ధ్రువుడు భాగవతంలో ఈ కథారూపంలో ఎక్స్ప్రెస్ చేశాడయ్యా అనేటువంటి విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే ఈ పృథక్ భావం అనేటువంటి దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఈ పృథక్ భావం ఎలా ఉంటుంది అనేటువంటి ఉదాహరణకి గోధుమ పిండి ఉందనుకోండి. గోధుమ పిండితో మనం ఏం చేస్తూ ఉంటాము అంటే దాంట్లోనే ఏదో చపాతీ చేస్తారు, గోధుమ పిండితోనే ఏదో పుల్కా చేస్తారు, ఆ గోధుమ పిండితోనే ఏదో పూరీ చేస్తారు, ఆ గోధుమ పిండితోనే ఏవో చెక్కలని ఏవో రకరకాలైనటువంటి వంటకాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వంటకాలన్నీ అక్కడ ఉన్నప్పుడు ఈ కూర్చున్నటువంటి ఈ తినేటువంటి వాడు, అనుభవించేటువంటి మానవుడికి, వాడు ఐన్స్టీన్ అయినా సరే, మామూలు వాడైనా సరే, వాడు ఏమనుకుంటాడంటే ఓహో ఇది చపాతీ అన్నమాట, ఓహో ఇదన్నమాట, చపాతీ తింటే బాగుంటుందన్నమాట, ఈ చెక్కలు తింటే బాగుంటాయన్నమాట, ఈ రౌండ్ షేపులు ఇలా ఉన్నాయన్నమాట, ఇవేమో ట్రయాంగులర్ షేపుల్లో ఉన్నాయన్నమాట అని చెప్పి రూపము, ఆకారము, నామము పెట్టేసుకుంటూ అది ద్వితీయే రెండవది లేదు దాంట్లో, రెండో వస్తువు అంటూ ఏమీ లేదు, ఉన్నదంతా గోధుమ పిండే. ద్వితీయే అసతి అపి అంటే ఏమిటి? రెండోది లేకపోయినా సరే, ఆ రెండవదంటూ ఏది లేకపోయినా సరే భిన్నంగా చూడడం అనేటువంటి అలవాటు దేనివల్ల వచ్చింది? దైవీం మాయాముపాశ్రిత్య, ఆ శ్రీహరి యొక్క మాయ మనల్ని గట్టిగా మనని గట్టిగా ఆశ్రయించేసుకొని ఉండడం వల్ల అప్పుడు మనకి ప్రసుప్త, నిద్రపోతున్నటువంటి వాడిలాగా అజ్ఞానంతో మనం ఉంటూ అబ్బా ఈ టేస్ట్ అండి, అదండి, ఇదండి, తింటే ఆ హోటల్లో పూరి తినాలండి, ఈ హోటల్లో చపాతీ తినాలండి, దానికోసం మేము 20 కిలోమీటర్లైనా వెళ్ళొస్తూ ఉంటామండి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి మూర్ఖులైనటువంటి జనులతో ఈ లోకం నిండిపోయిందిరా బాబు. భిన్నదృకు ఈ పూరీల్లోనే ఈ విధంగా గ్రహించలేనటువంటి ఈ మానవుడు, వీడు ఎంత సైంటిస్ట్ అయితేనే, వీడు ఎంత అధికారి అయితేనే, ఎంత ఇదైతేనే, ఎంత గాయకుడైతేనే, ఎంత ఇదైతేనేమిటి, వాడికి ఆ భిన్న దృక్ అదే ఉంది. అదేవిధంగా ఈ పాటలు పాడేటువంటి వాళ్ళు ఏదో ఈ రాగమని, ఆ రాగమని, ఈ రోగమని, ఈ తాళమని, ఆలయ అని చెప్పి అన్నిట్లోనూ కూడా భిన్నంగా చూస్తూ ఉంటారు. కానీ వీటిలన్నిట్లోనూ కూడా ద్వితీయ అసతి అపి, రెండవది లేనటువంటి మహత్తరమైనటువంటి నాదం ఏముందో ఆ నాదాన్ని ఉపాసన చెయ్యకుండా, ఆ నాదంలో నుంచి, నాదం అనేటువంటి గోధుమ పిండిలో నుంచి వచ్చినటువంటి రకరకాలైనటువంటి రాగాలనేటువంటి ఈ చపాతీలు వీటిని చూసేసి మహావిద్వాంసులు అనుకునేటువంటి మహానుభావులు కూడా ఉంటారయ్యా ఈ ప్రపంచంలోనూ. వాళ్ళు ఎప్పుడు శ్రీహరిని చూడలేను, కానీ ధ్రువుడు మాత్రం ఆ విషయాన్ని బాగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పువ్వులు ఉన్నాయనుకోండి, పువ్వులన్నిట్లోనూ కూడా అందం ఉంటుంది, పువ్వులన్నిట్లోనూ కూడా సువాసన ఉంటుంది. ఆ పువ్వులన్నిటినీ కూడా సృష్టించినటువంటి వాడు ఆ పరమాత్మ. ఆ పువ్వుల్లో ఉండేటువంటి ఆ అందం అనేటువంటిది ద్వితీయే అసతి అపి. ఆ అందం అనేటువంటిది వేరే ఇంకో అందం అంటూ ఏమి ఉండదు. అందం అంటే అందం అంతే. కాబట్టి ఇలాగ భిన్న దృక్, ఈ విధంగా చూసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి చేత తాపం పొందుతున్నాను నేను అన్నాడు. ఇది భాగవతం మనకి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్. ఇది ధ్రువుడు కథ ద్వారా ఇది చెప్తున్నాడు. ఎవడో పిల్లాడు వాడేదో బాధపడుతున్నాడు అని తీసేసుకుంటే మాత్రం భాగవతం వినడం అనవసరం. సరే, ఇది అయిన తర్వాత ఇంకా ఏమన్నారు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి ఈ విధంగా వివరిస్తూ, మయైతత్ ప్రార్థితం వ్యర్థం చికిత్సేవగతాయుషి ప్రసాద్య జగదాత్మానం తపసా దుష్ప్రసాదనం భవచ్చిదమయా చేహం భవం భాగ్య వివర్జితః.
అని ఆ ధ్రువుడు, నేను వరం కోరుకున్నాను కదా, ఆ కోరిక ఎటువంటిది అంటే, మరణించినటువంటి వాడికి చికిత్స చేస్తారు. ఇప్పుడు చూసిన కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో వాడు చచ్చిపోతాడు, 2 రోజుల క్రితం చచ్చిపోతాడు, మేము వైద్యం చేస్తున్నాం, మీరు ఎవరు లోపలికి రాకూడదు అని చెప్పి ఏదో వైద్యం చేస్తున్నట్టు ఆ డాక్టర్లు నాటకాలు ఆడి డబ్బులు దొంగిలిస్తూ ఉంటారు చూసారా, అలాగంటున్నాడు. మరణించిన వానికి చికిత్స చేసినట్టుగా వ్యర్థమైంది, అలాగే వ్యర్థమైపోయింది నా బతికంతా కూడా. నేను మరణించాను అంటే ఏమిటన్నమాట, ఎదురుగా సాక్షాత్తు పరమాత్మ అక్కడ ఉన్నప్పుడు పరమాత్మలో కలిసిపోయేటువంటి జీవనం కావాలి, పరమాత్మయే నా జీవము, పరమాత్మయే నా లైఫ్ అనుకోకుండా నాకేదో పెద్ద సీటు కావాలి, పెద్ద ప్రమోషన్ కావాలి, లేకపోతే ఏదో మా ఆవిడికి ఏదో పొజిషన్ కావాలి అని ఇలాగా చూస్తూ ఉండేటువంటిది ఏమిటంటే, డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేసినట్టుగా ఉంది. జగత్తుకి, ఈ జగత్తంతటికి ఆత్మ అయినటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు ఆ శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం అంత ఈజీ కాదు, అది చాలా కష్టతరమైనటువంటిది. అటువంటి శ్రీహరిని, ఆ శ్రీహరి ఎటువంటి వాడు అంటే సంసారాన్ని తొలగించేసేటువంటి వాడు. అంటే ఈ జంఝాటాల్లోకి పడకుండా వాటిలన్నింటినీ కూడా చెల్లాచెదరు చేసేసి తన వైపుకు తీసుకెళ్ళేటువంటి ఆ శ్రీహరిని 6 నెలల పాటు గురువుగారైనటువంటి నారద మహర్షి యొక్క ఆ మహోత్తరమైనటువంటి ఆ వాసుదేవ మంత్రం చేత నేను తపస్సు చేసుకుని ప్రసన్నం చేసుకుంటాను. కానీ అన్ఫార్చునేట్లీ నా భాగ్యం దూరం అయిపోయింది, నేను ఆయన నుండి సంసారాన్నే కోరుకున్నాను అని చెప్పి బాధపడ్డాడయ్యా ధ్రువుడు అన్నారండి. ఇప్పుడు ఇది ఆయన కోరుకున్న సంసారం ఏమిటి, ఐ వాంటెడ్ ఏ హయ్యెస్ట్ సీట్ అని కోరుకున్నాడు. అది సంసారం ఎలా అవుతుంది అంటే ఏమిటన్నమాట, సంసారం అనేటువంటిది నీకు ఒక పదవి కావాలి అని నువ్వు కోరుకుంటున్నావు అంటే, ఆ పదవి కోరుకున్న తర్వాత నీ దగ్గరికి వచ్చి నీ సలహా తీసుకుని నువ్వు చెప్పినట్టు చేస్తూ నీ చుట్టూ 10 మంది తిరుగుతూ ఉండి నువ్వు అధికారం చూపిస్తూ ఉంటే వాళ్ళు పని మనుషుల్లాగా బానిసల్లాగా పనిచేస్తూ ఉంటావు. ఉండేటప్పటికీ అప్పుడు నువ్వు కోరుకున్నటువంటిది పొజిషన్ కాదు, నువ్వు కోరుకున్నటువంటిది సంసారం. సంసారంలో ఒకడి మీద ప్రేమ ఉంటుంది, ఒకడి మీద ద్వేషం ఉంటుంది, ఒకళ్ళు ఈ పని చేయొచ్చు అంటారు, వీటితో లింకులు పెట్టుకోవాలి, ఇవే ఈ సంసారం. కాబట్టి నేను ఏం చేశానంటే సంసారం కోరుకున్నాను, నాకు ఉన్నతమైనటువంటి స్థితి కావాలి అని కోరుకున్నాను. ఇప్పుడు రాజ్యంలో అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్థితి ఏమిటంటే రాజుగారి పదవి కదా. ఆ రాజుగారి పదవి నాకు వచ్చేటప్పటికి ఏం చేయమన్నాడంటే 36,000 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసిన తర్వాత నా దగ్గరకు వద్దు కానీ పో అన్నాడు. ఆ స్థానం ఇచ్చాడు, బాగానే ఉంది. ఆ స్థానంలో నేను కిందకు చూస్తూ ఉండేటప్పుడు మహర్షులు, దేవతలు, బ్రహ్మాండ మండలాలన్నీ నా చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పి నేను ప్రతి వాళ్ళకి కూడా నోటీసులు ఇష్యూ చేస్తూ ఉంటాను. సరిగ్గా తిరగట్లేదు, నువ్వేమో అటు చూస్తున్నావు ఇటు చూస్తున్నావు అనేటువంటి సంసారం ఏర్పడుతుంది. దీనినే భగవాన్ రమణ మహర్షులు కూడా ఒక మాట అన్నారండి. స్వామి మీలాంటి జ్ఞాని సంసారం ఎందుకు సంసారం లేదు, నన్ను కిందకు తీసుకొచ్చి పెట్టారు, ఈ ఆశ్రమంలో కూర్చుంటే రోజుకి 1,00,000 మంది వస్తున్నారు, మరి ఇదంతా కూడా సంసారం పెంచుకున్నటువంటిది కాదా అన్నారండి. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సన్యాసులైనటువంటి సంసారులు ఉన్నారే, మన సంసారుల కన్నా ఈ సన్యాసులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి సంసారాలు పెట్టుకున్నారు. అందువల్ల అధికారంతో ఉండేటువంటి వాళ్ళు 10 మంది మా చుట్టూ తిరగాలి, 10 మంది మేము చేసినటువంటి స్పెషల్ పూజలకు రావాలి, మేము చేసినటువంటి ప్రోగ్రామ్స్కి వస్తూ ఉండాలి అని చెప్పి వాళ్ళ చుట్టూ సంసారాన్ని పెట్టేసేసుకుంటూ ఉండేటువంటి ఆ భగవంతుని చేరుకోవాలి అనేటువంటి భాగ్యానికి దూరం అయిపోయి ఇటువంటి పదవుల్లోకి, ఇటువంటి స్థితుల్లోకి నేను వచ్చేసాను. ఆయన నుండి నేను కోరుకున్నది సంసారమే. మనం కూడా అదే చేస్తూ ఉంటాం కదండి. నా ఆరోగ్యం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు ఫ్లాట్లు కొనుక్కోవాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా మొగుడికి ఇలా ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నీకు ముక్తినిస్తాను రా, అభయం ఇస్తాను రా అని చెప్పి ఆ తొండం వాడో లేకపోతే అమ్మవారో చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటే, నాకు చీరలు కావాలి, ఆభరణాలు కావాలి,
ఈ సంసారాలు కోరుకుంటూ ఉన్నాము, అది మనం కోరుకోవటం లేదు అనుకుని వెర్రవిగిపోతున్నాం. కానీ ధ్రువుడు భాగవతంలో చెప్పింది ఏమిటి అంటే, భవం భాగ్య వివర్జిత, భాగ్య వివర్జిత, నిన్ను చూస్తూ నీలో కలవాలి అనుకునేటువంటి మహత్తరమైనటువంటి భాగ్యాన్ని వివర్జిత, పోగొట్టేసుకున్నాను. ఐ లాస్ట్ దట్ ఛాన్స్, మయైతత్ ప్రార్థితం వ్యర్థం. నేను నిన్ను ఏదైతే ప్రార్థించానో ఆ ప్రార్థన ఉందే ఉన్నతమైనటువంటి స్థానం కావాలి అన్నది, అది వ్యర్థమైపోయింది. ఎలా వ్యర్థమైపోయిందంటే, చికిత్సేవ గతాయుషి, గతాయుషి ప్రాణం పోయినటువంటి వాడికి చికిత్స చేసినట్టు అయింది. అంటే నన్ను అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టావు అంటే నేను చచ్చిన వాడిని, నీలో పోయిపోయి పరిమమైనటువంటి కైవల్య పదాన్ని పొందకుండా అక్కడేదో ఆ స్థానం మీద అలా కూర్చోబెడితే, ఆ శవాన్ని అక్కడ కూర్చోబెట్టి డాక్టర్లు చికిత్స చేసినటువంటి పరిస్థితి అయిపోయింది. తరువాత నీవు ప్రసాద్య జగదాత్మానం, నువ్వు ప్రసాద్య జగదాత్మానం, జగత్తంతట్లో కూడా ఆత్మస్వరూపంలో వ్యాపించిపోయి ఉన్నటువంటి నిన్ను ప్రసాద్య ప్రసన్నం చేసుకోవడం కోసం అని చెప్పి తపస దుష్ప్రసాదనం, చాలా 6 నెలల పాటు నేను ఎవరూ చేయలేనటువంటి చాలా కఠినమైనటువంటి తపస్సుని నేను చేశానయ్యా. చేశాను. చేసేటప్పటికీ ఏం జరిగింది అంటే, అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది, అసలైనటువంటి వివేకం కలిగినటువంటి వాడికి అంటే భవచ్ఛిదం, ఈ సంసారం అనేటువంటిది ఛిద్రం అయిపోతుంది. అటువంటి స్థితిని ఇచ్చేటువంటి నీ కోసం నేను అంత తపస్సు చేస్తే ఆఖరికి భవం, సంసారం వచ్చేసింది నాకు. భాగ్య వివర్జిత, నీ నుంచి దూరం అయిపోవడం ఒకటి జరిగింది. తరువాత సంసారం వచ్చి నా మీద పడిపోయింది. దానివల్ల 36,000 సంవత్సరాలు పరిపాలన చేయాల్సినటువంటి కర్మ పట్టింది నాకు. ఈ పొజిషన్, ఈ అధికారి పొజిషన్తో ఈ పనులన్నీ చేసుకోవాల్సినటువంటి కర్మ పట్టింది నాకు అని ఆ ధ్రువుడు బాధపడ్డాడయ్యా. అన్న తరువాత ఇంకా ఆయన ఏమన్నాడు అంటే, స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాన్మానో మే భిక్షతో బత ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకారా నివాధన. ఈ శ్లోకానికే పోతన గారు అద్భుతంగా ఆయన అనువాదం చేశారు. ధనహీనుండు నృపాలు చేరి మిగులన్ ధాటిన్ ఫలీకారమిమ్మని అర్థించిన రీతి, ముక్తి ఫలదుండైనట్టి పంకేజలోచనుడు ఏ చాలా ప్రసన్నుడైన అతనిన్ సంసారికం బద్ధి కోరిన నా వంటి విమూఢ మానసులు ధాత్రింగల్గిరేయం వరం అన్నాడు. స్వరాజ్యం అంటే అంటే ఇంక స్వాతంత్రంతో పరమమైనటువంటి స్వాతంత్రం ఎక్కడుంటుంది అంటే, పరమాత్మలో లీనమైనప్పుడు, సర్వవ్యాపకమైనప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. మనకి కాలింగ్ బెల్ కొట్టి ఏమండి మే కమీన్ అనాల్సినటువంటి అవసరం లేదు కదా. పరమాత్మ యొక్క స్వరాజ్యంలోకి, ఆ వాసుదేవతత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అది నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం సత్యం జ్ఞానం అనంతమైనటువంటి ఆ స్థితిని స్వరాజ్యం అంటారు. అటువంటి సామ్రాజ్యాన్ని యచ్చత ఇచ్చేటువంటి ఈశ్వరాత్, ఆ ఈశ్వరుని నుండి నా చేత ఏం కోరబడిందో తెలుసా? ఆ కోరిక కూడా మౌఢ్యాత్, మూర్ఖత్వం నన్ను ఆవేశించి మూర్ఖత్వంతో ఒకటి. రెండవది క్షీణపుణ్యేన, క్షీణించిపోయింది నా పుణ్యం కూడా క్షీణించిపోయింది. నేను చూసినంత ఎంత పుణ్యం రావాలి, అది కూడా క్షీణించిపోయి ఎలా తయారయ్యానంటే, ధనం లేనటువంటి వాడు ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫలీకారాన్యవ మానః భిక్షత బత, అయ్యో ఓ రాజుగారు ఒక కథ చెప్తారులేండి. రాజుగారి దగ్గరికి వెళ్ళేట ఒక బాగా బేదవాడు ఒకడు రాజుగారి దగ్గరికి వెళ్ళేట. రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజుగా అనంతమైనటువంటి సంపదలు ఉన్నాయి ఆ రాజుగారి దగ్గర. రాజుగారు ఉండేటప్పటికి వీడు వెళ్ళి నమస్కారం, ఏం కావాలయ్యా ఇలా వచ్చావు అన్నట్ట. అనేటప్పటికి స్వామి ఏమీ లేదండి, కాస్త ఇన్ని బియ్యం ఇంత ధాన్యమును దాంట్లో కొంచెం పొట్టు కలిపిస్తే
అదేమిట్రా ధాన్యం కోరుకోవాలి కానీ దాంట్లో మళ్ళీ ఇంత పొట్టెందుకు, దాంట్లో ఇవన్నీ ఎందుకు అంటే, మరి నేను కార్యాలు చేయాలి కదండి, కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలి కదా మరి నేను. అందువల్ల ఈ ధాన్యంలో కలిపినటువంటి పొట్టునంతటినీ కూడా ఉఫ్ 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 అని ఊదేసేసుకొని ఆ ధాన్యాన్ని నేను బియ్యం కింద మార్చుకుంటాను. డైరెక్ట్గా బియ్యం అడగొచ్చు కదా, అది మూర్ఖుడు అన్నమాట. అంటే కొత్త కొత్త కార్యక్రమాలు పెట్టడం, రాలేదని ఏడుస్తూ ఉండడం, ఈ మళ్ళీ వీళ్ళు వచ్చారని సంతోషిస్తూ ఉండడం, మళ్ళీ ఉఫ్ 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 అని చెప్పి ఊదేసుకుంటూ ఉండడం. స్వామి నీ మోక్షం కావాలి, నీ పద్మాలు కావాలి, నీ ధ్యానం కావాలి, నీ స్తోత్రం కావాలి, నీకు భాగవతం కావాలి అనుకోవాలి. కానీ ఈ విధమైనటువంటి విధానంగా కోరారు అని చెప్పి ధనహీనుండు నృపాలు చేరి, ధనహీనుడైనటువంటి వాడు రాజుని చేరి మిగులన్ ధాటిన్ ఫలీకారమిమ్మని, అంటే ఓకతో కూడిన నూకలు ఎమ్మన్నట్టు, అంటే ధాన్యం కానీ నూకలు ఎమ్మన్నాడు. ఎమ్మని కోరినట్లు మోక్షప్రదాత అయినటువంటి ముక్తి ఫలదుండైనట్టి పంకేజలోచనుడు, ముక్తినే ఇచ్చేటువంటి వాడు, బియ్యాన్నే ఇచ్చేసేటువంటి వాడు దగ్గరికి వెళ్ళి ప్రసన్నుడైనటువంటి, ప్రసన్న అయ్యాడు. పైగాను నీకేం కావాలని రాజుగారు అన్నట్టుగా, ఒరే పిల్లాడ నీకేం కావాలి అని అడిగినాడు. ప్రసన్నుడైన అతని, ఆ శ్రీహరిని సంసారికం బద్ధిగోరిన, ఆ సంసారం కావాలి, నా పిల్లలు కావాలి, నాకు ఆభరణాలు కావాలి, నాకేమో పొజిషన్లు కావాలి, నాకు కాకపోతే మా ఆవిడికైనా సరే ఆ పదవి ఇవ్వాలి అని ఇలాగ కోరికలు కోరుకుంటే నా వంటి విమూఢ మానసులు ధాత్రింగల్ గిరేయం వరుణ్, నాలాంటి మూర్ఖుడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా అని చెప్పి ధ్రువుడు బాధపడ్డాడయ్యా అన్నాడు. రేపటికి మైత్రేయుడు ఏమడన్నాడనే విశేషాన్ని